హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్ అనమాట. అందుకనే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. మా హౌస్ షిఫ్టింగ్ కోసం ఇలా ప్యాకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట. దానివల్ల బిజీగా అయితే ఉన్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ప్యాకింగ్ ఎప్పుడు కూడా ఎవ్రీ టైం మేము ఎప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. కానీ ఈసారి ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి నేను మా హస్బెండ్కి అయితే చెప్పాను. ఎందుకంటే లాస్ట్ టైం మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు సరిగ్గా ప్యాక్ చేయలేదు. అలాగే వర్షు కారు మేడపై నుంచి కిందకి తీసుకుంటూ వదిలేశారనమాట. అది పడిపోయింది, పైనుంచి కింద పడడం వల్ల కార్ అయితే పోయింది. అందుకనే నాకు ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇవ్వాలని అనిపించలేదు. ఇంక ఈసారి మనమే ప్యాక్ చేసుకుందామని చెప్పేసి మా హస్బెండ్కి అయితే చెప్పాను. ఆయన కూడా సరే అన్నారు. ఇంకా అలా కొంచెం ఒక 1 వీక్ ముందు నుంచి నేను ప్లాన్ చేసుకుని ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా అయితే ఇంకా కొంచెం త్వరగానే అయిపోదును. కాకపోతే మాకు ఇద్దరు చిన్నపిల్లలు కదా, వర్షు స్కూల్కి వెళ్ళినా ఆరోన్ ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడిని చూసుకుంటూ మధ్యలో ఆగుతూ ప్యాక్ చేయడం, వాడు పడుకున్నప్పుడు ప్యాక్ చేసుకోవడం ఇలా అయ్యిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం ప్యాకింగ్కి అయితే టైం పట్టింది. ఇంకా ఈ రోజుతో ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఓన్లీ ఫ్రిడ్జ్ ఒక్కటే క్లీనింగ్ ఉంది. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ డే అయితే షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. పిల్లలతో అయితే అసలు పని అవ్వట్లేదండి. మా బాబు చిన్న బాబు కదా, 1.5 year బాబు కాబట్టి వాడు అల్లరి అనమాట. అస్సలు ప్యాక్ చేయనివ్వట్లేదు. ఇంక ఇక్కడ జాగ్రత్తగా వాడిని ఒకరు పట్టుకుంటే నేను మా మదర్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ వాడిని చూసుకుంటే మేమిద్దరం ప్యాక్ చేయడం అలా చేసుకుంటూ వచ్చానమాట. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ప్యాకింగ్ అంతా అయితే కంప్లీట్ చేసాము. ఆల్రెడీ మార్నింగ్ ఏసీ తీసే వాళ్ళు కూడా వచ్చి తీసేసి వెళ్ళారనమాట. ఏసీ ఫ్యాన్లు అన్నీ తీసేసారు. ఇంకా ఓన్లీ మేము షిఫ్ట్ చేసుకోవడానికి ఒక వెహికల్ చూసుకుని మనుషులను పెట్టుకుని షిఫ్ట్ చేసుకోవడమే అనమాట. ఇంకా అన్నీ ఎక్కడికక్కడ అలాగా పక్కన క్లీన్ చేసుకుంటూ ఇంకో పక్క ఇలా ప్యాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒకటే ఉందన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసేస్తే అయిపోతుంది. ఇంకా మేము ఆ నెక్స్ట్ డే అయితే షిఫ్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాము. చూడాలి టైం బట్టి. షిఫ్ట్ అయ్యే ముందు ఒకసారి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుని తీసుకెళ్దాం అని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా పిల్లలకి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం అయితే వచ్చేసింది బాబుకి. ఇంకా వాడు ఏం చేస్తున్నాడంటే కుర్చీ వేసుకుని పై డోర్ తీసేసి కిందవి పైకి పైన కిందకి సర్దేసి అంతా కూడా ఇంకా నీట్గా లేకుండా చేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదంతా తుడిచేసుకుని ఒకసారి సర్దేసుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి ఇంకా అప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట.
ఫ్రిడ్జ్ డోర్లో అయితే సైడ్న ర్యాక్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసేసి ఇంకా నీట్గా అయితే కడిగేసుకుని తుడిచేసి ఒక 5 to 10 minutes అయితే ఎండలో పెట్టాను అనమాట. చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. మనం అలా తీసుకుని కడిగేసుకుంటేనే మంచిది. ఎప్పటికప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అంతా కూడా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ వచ్చేసి ఒక 2-3 hours టైం అయితే పట్టిందండి. పర్టికులర్గా అన్నీ పట్టి తుడిచాను అనమాట. ఇంకా చాలా టైం అయితే పట్టేసింది. ఓన్లీ పైన తీయడానికి 1 hour అలా పట్టింది అనమాట. అంటే తీయడం, ఇంకా లోపల ర్యాక్స్ అన్నీ క్లీనింగ్, మళ్ళీ అవి తుడిచి పెట్టుకోవడం, ఇలా అయితే చాలా టైం అయితే పట్టింది. చూశారు కదండి ఈరోజు వ్లాగ్ అయితే. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మా ఛానల్ని ఎవరైతే ఇప్పటి వరకు వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఆల్.